ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ సంకష్టార చతుర్థి శుభాకాంక్షలండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సంకష్టార చతుర్థి కదండీ! వ్రతం చేసుకునేవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలైతే మీ అందరితో షేర్ చేస్తాను. వ్రతం చేసుకుంటే ఎలా చేసుకోవాలి, చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాననమాట. మనకి శుక్లపక్షంలో పౌర్ణమి తర్వాత శుక్లపక్షంలో వచ్చే బహుళ చతుర్థిని సంకష్టార చతుర్థి అంటారండి. ఆ రోజున మనం విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం స్వామివారికి వ్రతకథలు చదువుకొని ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించేసి వ్రతం ముగించేసి పూజ చేసుకున్నామంటే మన అనుకున్న పనుల్లోని విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మన చదువుల్లో, మన పిల్లల చదువుల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి వారు ముందుండటానికి ఈ పూజ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు చదువుల్లో ముందుండాలన్నా, వారి తెలివితేటలు బావుండాలన్నా కానీ, అన్నిట్లో ముందుండాలన్నా ఈ పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి ప్రతిఫలం వస్తుంది. మన పిల్లల కోసం మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవైనా పనుల్లో ఆటంకాలొస్తున్నా కానీ, ఇలా విఘ్నేశ్వరుడి ముందైతే ముడుపు కట్టి పూజ చేశామంటే చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి. ఆ రోజు చతుర్థి రోజు మనకి ఉదయాన్నే నిద్ర లేచేసి, ఇల్లు, వాకిళ్ళు అన్నీ శుభ్రపరచుకొని, తలస్నానం చేసేసి, నిత్య దీపం పెట్టుకొని, విఘ్నేశ్వరుడి ముందు దీపం పెట్టుకోండి. సపరేట్‌గా పీట వేసుకొని పూజ చేసుకోగలిగితే చాలా మంచిది. కుదరని వాళ్ళు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడి ముందు దీపం వెలిగించేసి, ఒక రవికెల వస్త్రం తీసుకొని, ఆ రవికెల వస్త్రంలో కొంచెం పసుపు, కుంకుమ ఉంచేసి, 3 దోసెలు కానివ్వండి, 3 గుప్పెళ్ళు కానివ్వండి బియ్యం ఉంచేసి, అందులో 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, 2 పోక వక్కలు, ఒక రూ. 11 దక్షిణ ఉంచేసైతే మన కోరికని ముడుపు రూపంలో ఉంచి స్వామివారి ముందైతే ఉంచి స్వామివారికి ఆ రోజు పూజ చేస్తే మన కోరిక నెరవేరుతుందండి. చాలా అంటే చాలా మంచిది. ఇలా ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుకి కొంచెం గంధం ఇంకా పసుపు, కుంకుమ అలంకరించేసి పుష్పాలు, 2 గరికపూసలు ఆ ముడుపు వద్ద ఉంచేసి విఘ్నేశ్వరుడి ముందుంచి ధూపం, దీపం నైవేద్యం సమర్పించాలండి. ఇదంతా ఉదయం చేసుకోవాలనమాట. ఈ పూజంతా ఉదయం ముడుపు కట్టేసి స్వామివారి ముందుంచేసి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండి, సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి, సాయంత్రం ఈ ముడుపులోని బియ్యాన్ని స్వామివారికి నైవేద్యం చేసి సమర్పించేసి, చుక్కలు చూసిన తర్వాత ఆ చంద్రుడిని దర్శనం చేసుకొని మనం అయితే ఆహారాన్నయితే తీసుకోవాలండి. ఇలా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి. ఉండలేని వాళ్ళు ఆ రోజు ఏదో ఒకటి ఆహారం తీసుకొని సాయంత్రం తప్పకుండా విఘ్నేశ్వరుడి ముందు దీపం పెట్టుకొని ఒక నమస్కారం చేసుకోండి. చాలా మంచిది. ఇలా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే వాళ్ళు సపరేట్‌గా పీట వేసుకొని, పూజ చేసుకొని వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీదే పడుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలండి. ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు విఘ్నేశ్వరుడి ముందు దీపం పెట్టేసి, విఘ్నేశ్వరుడినైతే పీట అంతా కదిపేసేయాలి. మరుసటి రోజు నుంచి మళ్ళీ మన జీవితంలోకి మనం వచ్చేసేయొచ్చనమాట. వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ నియమాలండి. వ్రతం చేయలేము అనుకున్న వాళ్ళు దేవుడి ముందైతే దీపం పెట్టేసుకొని నమస్కారం చేసుకోవచ్చు. ఇలా విఘ్నేశ్వరుడి ముందు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి నెల సంకష్టార చతుర్థి వ్రతం వస్తుంది, చేసుకోవచ్చు. నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చతుర్థిని సంకష్టార చతుర్థి అంటారనమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ కోరికను బట్టి అయితే పూజనైతే చేసుకుంటూ ఉంటారు. పూజ నెరవేరేంత వరకు అయితే నమ్ముకొని విఘ్నేశ్వరుడి ముందు మొక్కుకొని పూజ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు 5 నెలలు, ఒక్కొక్కళ్ళు 11 నెలలు, ఒక్కొక్కళ్ళు 9 నెలలు అలా అనుకొని పూజ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా పూజ చేసుకుంటే స్వామివారు మన కోరికను తీరుస్తారని చాలామంది చాలా మంచి ప్రతిఫలాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ పూజ చేసుకొని బాగుపడిన వాళ్ళు కోకొల్లలుగా మనం చూస్తాము. ఈ పూజకి సంబంధించిన వీడియోస్, ఎలా పూజ చేసుకోవాలి, వ్రత కథలు ఇవన్నీ మనకి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద గురువులు మంచి మంచి వీడియోస్ చేసి అయితే మనకి అందరికైతే షేర్ చేశారు. ఆ వీడియో చూసుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ఏమీ తెలియకపోయినా కనీసం ధూపం, దీపం నైవేద్యం సమర్పించేసి ఆ విఘ్నేశ్వరుడి ముందైతే సింపుల్‌గా పూజ చేసుకొని మన మనసులో కోరికనైతే విఘ్నేశ్వరుడికి ముందుంచేసి పూజ అయితే ఇలా చేసుకోవచ్చండి. ఈ ముడుపు కట్టిన తర్వాత విఘ్నేశ్వరుడికైతే 5 కానీ, 9 కానీ, 11 కానివ్వండి, 21 కానివ్వండి ప్రదక్షిణలు చేసి ఆ రోజు వ్రతాన్నైతే కంప్లీట్ చేసుకోవాలి.
ఇలా వ్రతం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా, వ్రతం చేసుకోలేని వాళ్ళు సింపుల్‌గా దీపం పెట్టేసుకొని సోమవారం ముందైతే నమస్కారం చేసుకోవచ్చు. ఇదేనండి ఈ రోజుటి వీడియో. ముడుపు ఎలా కట్టాలో చూసారు కదా! మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. అంతవరకు నమస్తే అండి.